యా ధన్యవాదాలు. అయితే అదే సందర్భంలో జానయ్య గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేసిందో, అంటే ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు మలుచుకొని దానికి కొంత రెవెన్యూని చూపిస్తూ రుణాన్ని తీసుకోవాలన్న ప్రతిపాదన ఏదైతే చేసిందో, దీనికి సంబంధించి మనం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ ఈ ప్రతిపాదన ఎట్లా వర్కౌట్ అవుద్ది అంటారు? అందరికీ నమస్కారం. యా, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ప్రత్యేక నమస్కారాలు. యా, మొట్టమొదటగా నా మిత్రుడు రామాంజలి గారు గత ప్రభుత్వం ఉన్న 1 లక్ష రుణమాఫీని 4 విడతలుగా అన్నారు. అది 4 విడతలు కాదు, 4 దశలుగా చేశారు. అంటే ఒక రైతుకున్నది 25% చేయలే. 25,000 లోపున్న రైతులందరికీ ఒకసారి, 25 నుంచి 50,000 లోపులందరికీ ఒకసారి, 50 నుంచి ఎబో 75 అట్లా ఉన్న ఒకసారి, 75 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి ఒకసారి, అట్లా రైతులను దశల వారీగా రైతులు విడదీశారు తప్ప ఉన్న రుణాన్ని విడదీయలే 4 భాగాలుగా. ఐ థింక్ అది చిన్న కరెక్షన్. జానయ్య గారు ఒక క్లారిటీ, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడేమో రామాంజనేయులు గారు చెప్పినట్లుగా 4 విడతలుగా చేశారు. రెండో పక్కన అంటే 2018లో అధికారంలో వచ్చినప్పుడేమో మీరు చెప్పినట్లుగా 4 దఫాలుగా చేశారు. అయితే ఏదైనా రామాంజనేయులు గారు స్పష్టంగా చెప్పినట్టుగా గత 10 సంవత్సరాలలో ఏదైతే రుణమాఫీ చేస్తామని రైతాంగం చెప్పారో అది చేసే విధానం వల్ల రైతులకు పెద్ద ప్రయోజనం జరగలేదు. ఏమాత్రం ఓన్లీ పేపర్ ట్రాన్సాక్షన్ తప్ప రైతులకు రియల్ గా రుణం అనేది రాలేదు. దానివల్ల పెనాల్టీ ఇంట్రెస్ట్ రూపంలో ఎంతో కొంత మాఫీ అయింది. ఆ ఇంట్రెస్ట్ రూపంలో తప్ప వాస్తవానికి వాళ్ళు రుణ ముక్తులు కాలేదు. స్పష్టం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే మన రైతాంగంలో ఉన్న సంక్షోభానికి ప్రధానంగా ఈ క్రెడిట్ క్యాష్ రూపంలో దొరకకపోవటం, సంక్షోభంలో ఉండటం అనేది మనం చూస్తున్నాం. దీనికి పరిష్కారం ఏంటంటే ఏకకాలంలో పంట రుణాలని అప్ టు 2 లక్షల వరకు పంట రుణాలు ఎన్ని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది సాధ్యము. ఇది మిత్రులు రామాంజలి గారు ఇది సాధ్యం కాదంటున్నారు. దీని వెనకాల చాలా ఎక్సర్సైజ్ జరిగింది. సాధ్యాసాధ్యాలు పొట్టిగా దాన్ని ఆశామాషిగా అటువంటి ఇంపార్టెంట్ అయిన హామీలని పొందుపరచలేదు. పార్టీ ఇంటర్నల్ గా మేధావులతో డిస్కస్ చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ పర్టికులర్ హామీని పొందుపరచడం జరిగినది. సో కాబట్టి ఇది 100% సాధ్యము. ఒకటి. రెండవది, ఇక ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది మన రాజకీయంగా కొంచెం పక్కకు పెడితే 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయటానికి డిఫరెంట్ ఆప్షన్స్ మోడల్స్ ని ప్రభుత్వం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి ఒక ఆప్షన్ ఏంటంటే వైబుల్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ రైతులను రుణ విముక్తి చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్పష్టమైన హామీ. ఈ రుణ విముక్తి చేయడానికి ఉన్న ఏకైక మార్గం అందరినీ మొత్తం టోటల్ గా ఉన్న 75-80 లక్షల రైతు కుటుంబాలకు రుణ విముక్తి, అందరూ రుణాలు తీసుకోవాలని లేదు. ఎంతమంది అయితే పంట రుణాలు పెండింగ్ లో ఉన్నాయో December 7 వరకు అని అంటున్నారు. December 7 అనేది అది కరెక్ట్ మనకు తెలియదు. December 7 2వ తారీఖు ఏదో ఉంటుంది. ఆ డేట్ వరకు ఉన్న పంట రుణాలు అప్ టు 2 lakhs వరకు చేస్తామని చెప్పారు. దానికి తీసుకున్న అప్రోచ్ ఏమిటంటే దాదాపుగా ఒక రఫ్ అంచనా ఇది 30,000 కోట్ల వరకు ఉంటుందని. 30,000 కోట్ల నుంచి 36,000 కోట్ల మధ్యలో ప్రాథమికమైన అంచనా చెప్తాము. అయితే ఇక్కడ బ్యాంకర్స్ కూడా కొంత ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. మొత్తం 2 లక్షల రుణమాఫీ అనేది దీని పంట రుణాలు మాత్రం సపరేట్ చేయాలి. వీళ్ళు టోటల్ అప్ టు 2 lakhs అనేది టోటల్ గా అంటే అందులో క్యాపిటల్ సంబంధించిన లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసినట్టు మాకు అర్థమైంది. దాన్ని సపరేట్ చేస్తే 2 లక్షల పంట రుణాల మాఫీ ఏకకాలం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఆ పంట రుణాల వరకు కనుక అప్పుడు 2 లక్షలు తీసుకుంటే అది 30,000 కోట్ల కంటే తక్కువ ఉంటుంది. మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది కూడా పంట రుణాల మాఫీ అని చెప్పారు తప్ప మీరు ట్రాక్టర్కో బావులకో మోటార్లకో తీసుకున్న టర్మ్ లోన్స్ మాఫీ చేస్తే చెప్పలేదు. సో కాబట్టి పంట రుణాల మాఫీ 2 లక్షల వరకు మొత్తం మాఫీ చేయాలనుకుంటే 30,000 లోపే ఉంటుంది. అది ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతున్నది. మాకు తెలిసిన వరకు అయితే బ్యాంకర్స్ తోని ప్రభుత్వ అధికారులతో ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒకసారి అది ఆ లెక్క కరెక్ట్ గా వచ్చిన తర్వాత బెనిఫిషరీస్ ఎంత, అమౌంట్ ఎంత అని సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ డబ్బులన్నీ ఈ అప్పు అంతా ప్రభుత్వం అకౌంట్ లోకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తీసుకొని ఒక ఎస్పీవి క్రియేట్ చేస్తారు,
ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తారనే టాక్ కూడా ఉంది. అది ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి ఎక్కడైతే మనకు రెవెన్యూ వచ్చే ప్లాట్ఫామ్, అది రెవెన్యూ వచ్చే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ వచ్చే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ లోన్ని ఆ ప్లాట్ఫామ్ టేక్ ఓవర్ చేసుకొని ఈఎంఐ రూపంలో మన ఇల్లు కనుక తాకట్టు పెట్టి మనం ఎలాగో లోన్ తీసుకుంటాం, రెగ్యులర్గా ఈఎంఐ కట్టుకుంటూ పోతుంటాం. సో ఈ రెవెన్యూ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో రెవెన్యూ వచ్చే ప్లాట్ఫామ్కు అటాచ్ చేసేస్తారు ఆ లోన్ మొత్తం, 20,000 కోట్ల 30,000 కోట్ల వాట్ ఎవర్ అర్హత ఉన్నది. తర్వాత ప్రభుత్వం దాని ద్వారా ఈఎంఐలు నెలకు 600 కోట్ల 700 కోట్ల దాని ప్రకారం కట్టుకుంటా పోతుంటారు. సో దీని వల్ల ఏంటంటే ముఖ్యంగా రైతులకు ఫస్ట్ టోటల్ గా రుణముక్తి జరిగితే వెంటనే వాళ్ళకు ఇమీడియట్ గా బ్యాంకు నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ హాప్ లో పోయే అవకాశం లేదు. కాబట్టి ఇది పర్టికులర్ సాధ్యము, 100% ఇది సాధ్యము. ఒకటి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్తశుద్ధి ఉంటే, పొలిటికల్ కమిట్మెంట్ ఉంటే ఏది అసాధ్యం కాదు. గత ప్రభుత్వాలకు పొలిటికల్ కమిట్మెంట్ లేదు. కేవలం ఒక హామీలు చేయటం, రైతులను మోసం చేయటం, ఓట్లు వేయించుకోవటం, తర్వాత రకరకాల కండిషన్లను రకరకాల మోసాలు చెప్పి తర్వాత తప్పించుకోవటం. 2 సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ చేయలేదు కదా, ఏదో ఆషామాషిగా చేశారు. అది ఈవెన్ వడ్డీలకు కూడా సరిపోలేదు, పెనాల్టీ వడ్డీలకు కూడా సరిపోలేదు. సో కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి 2 లక్షల రుణమాఫీ అనేది ఒకేసారి అవకాశం ఉన్నది, చేస్తారు. అది ఆగస్ట్ 15 లోపల కంపల్సరీగా చేస్తారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన అంత ఎక్సైజ్ కూడా మొదలైనది. అది ఆగస్ట్ 15 ఆగస్ట్ 1 లో కూడా చేసే అవకాశం ఉన్నది. ఇది రాజకీయ మాట్లాడారు.